తణుకు పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో జనసేన జెండాలు ఎగురవేసి పార్టీ స్తూపాలను ప్రారంభించారు. జన సైనికుల ఉత్సాహం మధ్య కార్యక్రమాలు జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పట్టణంలోని 12వ వార్డులో జనసేన జెండా స్తూపాన్ని ప్రారంభించిన అనంతరం సుమారు 50 మంది యువకులు, మహిళలు జనసేన పార్టీలో చేరారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ లక్ష్యాలు నచ్చి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని కొమ్మిరెడ్డి తెలిపారు. పైడిపర్రు ప్రాంతంలో జనసేన స్తూపం వద్ద జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అలాగే స్థానిక 1వ వార్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన యువకులు సామాజిక సేవకు ప్రాధాన్యమిస్తూ బుద్దాల నరసింహమూర్తి బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పార్టీ సేవా భావాన్ని చాటారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల మధ్య ఉండే నాయకుడని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన డిప్యూటీ సీఎంగా రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తరువాత గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తూ అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారి సదుపాయాలు కల్పించి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించే చర్యలు చేపట్టారని అన్నారు. పార్టీ ఆశయాలు, సేవా సిద్ధాంతాలతో ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం జనసేన భవిష్యత్తుకు బలమైన సంకేతమని ఆయన పేర్కొన్నారు. ఉదయం నుండి తణుకు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలు, మహిళలు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రసాద్ పర్లేదు చేయొచ్చు. అనా ఒకసారి అడుగుండు అడిగెడుతున్నా. మన జనసేన పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ కూడా జన సైనికులకు, వీర మహిళలకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన జన సైనికులకి, వీర మహిళలకి సుదినం. మనకు ఒక పండుగ వాతావరణం. ఇది మన దైవ సమానమైన పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో మన ఎలక్షన్లో మనం గెలవడం జరిగింది. అది ఒక పవన్ కళ్యాణ్ గారి చరిష్మా వల్ల జరిగింది. ఈ రోజున ఆవిర్భావ సభ ఉండి కూడా పాడేరు నియోజకవర్గంలో నందగురు అనే మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి సదుపాయాలని చెప్పి ఆ రోడ్లను ఓపెనింగ్ చేసి అక్కడికి జనానందరినీ కూడా అక్కడ తరలించి, అక్కడ ఒక గ్రామం ఉంది, అక్కడ ఒక ప్రజలు నివాసం ఉంటున్నారు. ప్రజల యొక్క స్థితిగతులు తెలియడం కోసం స్టేట్ అంతా కూడా ఒక్కసారి ఆ గ్రామం వైపు తిరిగి చూసేలా చేసిన ఘనత ఏదైనా ఉంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, అంత మంచి మనసున్న మనిషి మన జనసేన పార్టీ అధ్యక్షుడు అవడం, మన నాయకుడు అవడం మనందరూ చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అటువంటి నాయకుడి సారథ్యంలో ఇవాళ జనసేన పార్టీలో ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు అందరూ కూడా ఇవాళ కష్టపడుతున్నారు. మంచిగా అందరూ కూడా సక్రమైన మార్గంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఆయన బాటలోనే అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఆయనకు చెప్పిన శాఖలన్నీ కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా అంతా కూడా సక్ర మార్గంలో ఇవాళ మనం చూస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, అటవీ శాఖ కానీ, ఇటువంటి శాఖల్లో ఆయన చేసిన పురోగతి ఎప్పటి వరకు కూడా ఎవరు చెయ్యని విధంగా ఆయన చేసుకెళ్తున్నారు.
గిరిజన ప్రాంతాల్లో 36 కిలోమీటర్ల మేర రోడ్డు పోసి ఒకప్పుడు డ్రోన్ మీద తీసుకొచ్చేవారు. కానుపులు తీసుకురావాలంటే, ఒక మహిళని కానుపులు తీసుకురావాలంటే, నిండు గర్భిణిని తీసుకురావాలంటే డ్రోన్ మీద తీసుకొచ్చే పరిస్థితి అప్పట్లో ఉండేది. అదే ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ తీసుకున్న తర్వాత గిరిజన ప్రాంతాలన్నీ కూడా అక్కడ రోడ్లు పోసి అంబులెన్స్ సదుపాయం తీసుకొచ్చిన ఘనత ఏదైనా పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ మన ప్రజల్లో తీసుకెళ్ళాలి. మన పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్తే రేపనే రోజున మనకి ఎప్పుడు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం కోరుకున్న విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చోబెట్టాలో మంచి స్థానంలో కూర్చోబెడతా. ఆయన కూర్చుంటే మనం అందరం కూర్చున్నట్టే. అందరూ కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి విషయాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లి రేపనే రోజు జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. అలాగే సభ్యత్వాలు కూడా సాధకులందరూ కూడా కష్టపడుతున్నాం. మన నియోజకవర్గంలో లాస్ట్ టైం టార్గెట్ ఆల్రెడీ దాటేసి ఉంటాం. మనం చక్కగా పనిచేస్తున్నారు అందరూ కూడా. సాధకులందరూ కూడా ఇవాళ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.